హాయ్ ఫ్రెండ్స్, వేదవతి అయితే రామరాజుకి ఎలాగైనా సరే ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేసింది నేనే అని నిజాన్ని చెప్పేస్తానని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే నర్మద అయితే వద్దత్తయ్య, ఈ నిజంగానే మీరు మామయ్య గారికి చెప్పారంటే తనొక్కడే దోషిగా నిలబడ్డం, మనం అందరం కూడా దోషులుగా నిలబడతామని చెప్పేసి చెప్పగానే వేదవతి అయితే ఇక చెప్పకుండా ఆగిపోతుంది అనమాట. ఇక ప్రేమ అయితే ధీరజ్ డల్లుగా ఉండడం చూసి తన బాధ నుంచి బయటికి తీసుకురావాలి ఎలాగనే అని చెప్పేసి పక్కనే కూర్చోడదు అనమాట. ఇక ధీరజ్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఏంటి దెయ్యంలో అలా చూస్తున్నావు, నిద్రపోవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. రేయ్, మా నాన్నమ్మ నాకు ఒక కథ చెప్పేది, నీకు చెప్పమంటావా అని చెప్పేసి అంటది అనమాట ప్రేమ. వినకపోతే ఊరుకుంటావా, చెప్పిచావు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు అనమాట. ఇక ప్రేమ అయితే ఉలి దెబ్బలు తిని రాయి శిల్పంగా ఎలా మారిందో, అది ఎలా పూజింపబడింది అన్న కథనైతే ధీరజ్కి చెప్తూ ఉంటుంది అనమాట. మనిషికి రాయికి పెద్ద తేడా లేదు ధీరజ్, నువ్వు కూడా అంతే. మామయ్య గారు నిన్ను తిట్లు కొట్టే దెబ్బలు నిన్ను గొప్పవాణి చేస్తాయి, నిన్ను గొప్ప స్థాయిలో నిలబడతాయని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే పెద్దగా నవ్వి, మా నాన్న నన్ను కొట్టడం తిట్టడం కొత్త ఏం కాదు, నా చిన్నప్పటి నుంచి అవి పెరుగుతూనే వస్తున్నాయి. మా నాన్న నీడలోనే ఉంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండదు, అందుకే నా కాళ్ళపై నేను నిలబడి నాకు నేనుగా ఎదగడం కోసం యుద్ధం చేస్తున్నా. ఆ ప్రయాణంలో నా లైఫ్ నాతో ఫుట్బాల్ ఆడేస్తుంది, అయినా సరే నాకు నచ్చిన పని నేను చేస్తానని చెప్పేసి ధీరజ్ అయితే చెప్తాడనమాట. మా నాన్న చేతిలో నుంచి నా చేతిని తీసేసుకున్నాను, మా నాన్న కొట్టారని బాధ లేదు, కాబట్టి నువ్వు నా గురించి ఫీల్ అయిపోయి ఇలాంటి కథలు చెప్పుకని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రేమ అయితే, రే సచ్చినోడా, నువ్వు బాధపడుతున్నావని ఆ బాధల నుంచి బయటకు తీసుకురావడానికి నేను కథ చెప్తే నన్ను వెటకారం చేస్తావా అని చెప్పేసి ఇక ధీరజ్ని అయితే గట్టిగా గిల్లుతుంది అనమాట. ఇక ఆ దెబ్బతో ధీరజ్ అయితే, లేదులే కథ చాలా బాగా చెప్పావు, నువ్వు మోటివేటివ్ క్లాసులు చాలా బాగా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రేమ అయితే, మళ్ళీ మోటివేటివ్ ట్యూషన్ అంటూ ఎక్కడ సిద్ధమవుతుందని దయచేసి అంత పని చేయకు తల్లి అని చెప్పేసి దండం పెడతాడనమాట. ఇక ప్రేమ అయితే సచ్చినోడా అని చెప్పేసి ఇక ధీరజ్ని అయితే ఉతికి ఆరేస్తుంది. వీళ్ళు కూడా ఇలా ఉంటే ఇక సాగర్కి అయితే అర్ధరాత్రి అయితే మెలకు వస్తుందన్నమాట. పక్కన నర్మద లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అబ్బా అని చెప్పేసి వెతుక్కుంటూ వస్తాడనమాట. అప్పటికే నర్మద అయితే బయట కూర్చొని బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏమైంది నర్మద, ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక నర్మద అయితే తన చేతిలో ఉన్న గిఫ్ట్ని అయితే సాగర్కి అయితే చూపిస్తుంది. ఈ వాచ్ చాలా బాగుంది, నా కోసమేనని చెప్పేసి అంటాడనమాట. లేదు మా నాన్నకి అని చెప్పేసి నర్మద అయితే చెప్తుంది. రేపు మా నాన్న బర్త్డే, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ఆయన బర్త్డే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసేదాన్ని. నాకు ఊహ తెలిసి నేను ఎప్పుడు నాన్న బర్త్డేకి దూరంగా లేను, కానీ ఈసారి మాత్రం ఎలా ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక సాగర్ అయితే బాధపడక నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాధపడకుండా ఎలా ఉండగలను సాగర్, చాలా స్పెషల్, నాకు జాబ్ వచ్చిన తర్వాత ఆయన జరుపుకోబోయే ఫస్ట్ బర్త్డే. నాన్నతో నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని, జాబ్ వచ్చిన తర్వాత ఇంకా గ్రాండ్గా చేస్తాను, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేస్తానని చెప్పాను. కానీ ఈ బర్త్డే నాకు మా నాన్నకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మా నాన్న నన్ను తప్పకుండా బర్త్డేకి పిలుస్తారనే నమ్మకంతో ఈ గిఫ్ట్ ముందే కొనేసి ఉంచాను. మా నాన్నకి గిఫ్ట్ ఇవ్వడం కాదు కదా, కనీసం విషెస్ చెప్పే అదృష్టం కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక సాగర్ అయితే, చూడు నర్మదా, నువ్వు మీ నాన్నకి గిఫ్ట్ ఇవ్వడమే కాదు బర్త్డేకి విషెస్ కూడా చెప్తున్నావు అని చెప్పేసి అంటాడనమాట. ఎలా అని చెప్పేసి నర్మదా అనగానే, రేపు మనం మీ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. మా నాన్న నాపై భరించలేని కోపంలో ఉన్నారు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే ఊరుకోరని చెప్పేసి నర్మదా అయితే చెప్తుందనమాట. రేపు ఉదయమే మనం వెళ్తున్నాం, నీకు నేనున్నా కదా బంగారం, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులే మనుషుల మధ్య దూరాన్ని చెరిపేస్తాయి, బద్ధ శత్రువుని కూడా కలిసిపెట్టేట్టు చేస్తుంది. మీ నాన్నకి నీపై ఉన్న కోపాన్ని ఈ బర్త్డే ఖచ్చితంగా పోగొడుతుందని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. లేదు సాగర్, ఏదైనా గొడవ అవుతుందేమో అని చెప్పేసి భయంగా ఉందని చెప్పేసి అంటదనమాట. ఏం కాదు, మీ నాన్న నిన్ను ద్వేషిస్తున్నా కూడా నువ్వు విషెస్ చెప్పడానికి వచ్చావని ఆయన సంతోషపడతారు, నువ్వు తిరిగి మీ కుటుంబంలో కలిసిపోవడానికి ఇదే మంచి సమయం, రేపు ఉదయమే మనం మీ ఇంటికి వెళ్తున్నాం, నీకు నేనున్నా కదా బంగారం అని చెప్పేసి అంటాడనమాట. మరి సాగర్ అయితే నర్మదాకి మాట ఇచ్చేశాడు. మరి రామరాజు ఇంటికి వెళ్ళడానికి, నర్మదా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, మరి లేకుంటే రామరాజుకి తెలియకుండా వీళ్ళిద్దరు వెళ్ళి వస్తారు, తర్వాత ఆ విషయం శ్రీవల్లికి తెలిసి మళ్ళీ ఇంట్లో గొడవ చేస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.